అందరికీ నమస్కారం. ఈరోజు మాట్లాడే నాగలి పాఠం గురించి తెలుసుకుందాం. ఇది మలయాళ మూలం నుండి తీసుకోబడింది. రచయిత పోన్ కున్నన్ వర్కై, అనువాదం ఎన్ గోపాలరావు. ఇది తెలుగులోకి అనువదించింది గోపాలరావు గారు. పాఠం ఉద్దేశం: ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలుంటాయని, మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయడం ఈ పాఠం ఉద్దేశం. రచయిత పరిచయం: పోన్ కున్నన్ వర్కై మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. వర్కై బాల్యం పోన్ కున్నన్లో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుముల్ కచ్చ 1939 అనే కథా సంకలనంతో రచయితగా పరిచయమయ్యాడు. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కై రచనలలోని ప్రధానాంశాలు. ఈయన గొప్ప మానవతావాది. ప్రవేశిక: ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో మమేకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనసు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్ కన్నన్ ద్వారా తెలుస్తుంది. ఇంతకు ఓసెఫ్ ఎవరు? కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మర్చిపోతాడు. వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. ఆ ఎద్దు పేరు కన్నన్. దాన్ని చూసి ముచ్చటపడని రైతు లేడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదే లోకం. బూడిద రంగులో, బలంగా, పొట్టిగా, లావటి వంపు తిరిగిన కొమ్ములతో అది బ్రహ్మాండమైన ఆకారం గల వృషభరాజు. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటికి ఉబికిన కళ్ళు. అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఉట్టిపడేది. దున్నేటప్పుడైనా మరెక్కడైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో కన్నన్ తప్పనిసరిగా పసిగట్టేది. సామానుల గదిలో కానీ పొలంలో కానీ ఆ ఎద్దు సరిగ్గా ఓసెఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది. కన్నన్ మీద ఓసెఫ్ తన చెర్నాకోలను ఎప్పుడూ ఉపయోగించలేదు. ఊరికే చెర్నాకోల పైకి లేపేవాడు అంతే. వేరే రైతులలాగా అతనికి గొంతెత్తి తన ఎద్దును తిట్టవలసిన అవసరమూ ఉండేది కాదు. స్నేహితుడితో మాట్లాడినట్టే కన్నన్తో కూడా మాట్లాడేవాడు. అక్కడ ఉన్న ఎద్దులన్నిటికీ కన్నన్ నాయకత్వం వహించేది. ఒక మడిలో దున్నడం అయిపోయిన తర్వాత పక్క మడిలోకి వెళ్ళాలని కన్నన్కు చెప్పవలసిన అవసరమే లేదు. అటువంటి పనులన్నీ ఎప్పుడు ఎట్లా చేయాలో కన్నన్కు తెలుసు. కొన్నిసార్లు అయితే కన్నన్ పక్కమడిలోకి వెళ్ళిపోతుంటే ఓసేపు ఒక క్షణం విరామం కావాలనుకునేవాడు. ఓయ్, ఓ క్షణం ఆగు, నన్ను పాన్ వేసుకొని చాలాసేపు అయింది. ఆ మాట వినగానే కన్నన్ నిలిచిపోయేది. పాన్ నమలడం అయిపోగానే ఓసేపు అనేవాడు. కన్నన్ మళ్ళీ పని మొదలుపెట్టేది. ఒక మడిలోంచి మరో మడిలోకి వెళ్తున్నప్పుడు ఆ చిన్న గట్ల మీద ఎంత జాగ్రత్తగా అడుగులు వేసేదని, ఆ చిన్న చిన్న గట్ల మీద ఎక్కడైనా తన గిట్ట పెట్టేది కాదు. సరిగ్గా చూసి ఒక తన్ను తంతే గట్లు తెగిపోతాయని దానికి తెలుసు. చెప్పినదంతా అర్థం చేసుకునే కన్నన్ను కట్టేయనవసరం ఉండేది కాదు. దున్నడం అయిపోగానే మేతకు వదిలేసేవాడు. ఊరికే వదిలేస్తూ, హే, నీ కడుపు నింపుకో, అరటి చెట్టు మాత్రం ముట్టుకోకు అని హెచ్చరించేవాడు ఓసెఫ్. కన్నన్ ఎప్పుడూ అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకలు కానీ ముట్టుకునేది కాదు. వాటిని ఎంతో శ్రద్ధతో, శ్రమతో నాటారని దానికి తెలుసు. వాటిని నాటిన వాళ్లను కొమ్ములతో పొడవడం కన్నా వాటిని తొక్కేయడం ఘోరమని దానికి తెలుసు. దున్నడం అయిపోగానే కన్నన్ ఒంటి మీద బురద, మట్టి అంతా కడిగేసేవాడు. ఓసెఫ్కు ఈ విషయంలో మాత్రం పట్టుదల ఎక్కువ. కుడికాలు ఇటువైపు లేపు, తలెందుకట్లా ఊపుతున్నావు? నీ కొమ్ములు నాకు తగిలాయంటే చూసుకో, సరిగ్గా నించో, లేవు, కథలకు. ఓసెఫ్ మాట్లాడిన ఈ మాటల్లో ప్రతి ఒక్కటి కన్నన్కు అర్థమయ్యేది. అయితే ఈ భాష దానికి అంతగా నచ్చేది కాదు. అసలు కడగడం అంటేనే దానికి ఇష్టం. కానీ ఓసెఫ్ మీద ఉన్న ప్రేమ కొద్దీ ప్రతిసారి లొంగిపోయేది. హృదయంలోని ప్రేమానురాగాల్ని ఎట్లా వాడుకోవాలో తెలియని రైతులు ఏ మొండి ఎద్దునైనా తీసుకుపోయి ఒకసారి ఓసెఫ్కు అప్పచెప్పండి, ఒకసారి తన చేతులతో తినిపించాడంటే ఆ పశువు కొత్త రూపం ఎత్తుతుంది అనేవాళ్ళు. ఎద్దులతో ఓసెఫ్ సహజంగా మాట్లాడేవాడు. రోజంతా ఓసెఫ్ తన ఎద్దుకు మేత పోగేస్తూనే గడిపేవాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది. పశువుల్ని రక్షించాలి, పశువుల్ని రక్షించాలి అని ప్రతివాడు ఉపన్యాసం ఇచ్చేవాడే.
ఏ ఊళ్ళోనైనా ప్రభుత్వం ఒక వరి పొలాన్నైనా పశువుల కోసం వదిలేసిందా? ఏం గడ్డం తినిపించి రక్షిస్తారా పశువుల్ని? కన్నన్కు మేత వేసిన తర్వాతనే ఓసెఫ్ తన ఆకలి తీర్చుకునేవాడు. దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపురిస్తుందని ఓసెఫ్ నమ్మకం. ఆవాస ఆకులు కన్నన్ నోటికి అందిస్తున్నాడంటే ముళ్ళన్నీ కత్తిరించి ఆకులు ముక్కలు చేసి ఇచ్చాడన్నమాటే. కన్నన్ పొలాల్లో తిరిగి తిరిగి ఇంటి వాకిట్లో అడుగుపెట్టగానే హే కన్నన్ అని కేకేసేవాడు ఓసెఫ్. ఆ గొంతు వినగానే ఎద్దు ఆగిపోయేది. మోర పైకెత్తి ఓసెఫ్ తన దగ్గరకు వచ్చే వరకు చూస్తూ నిలబడేది. చేతి నిండా గడ్డి పరకలతోనో కాసిన్ని అరటి తొక్కలతోనో ఏదో ఒక చిన్న కానుక పట్టుకుపోయేవాడు ఓసెఫ్. కన్నన్ అట్లా చేతుల్లోంచే తీసేసేది. ఓసెఫ్ ప్రేమగా దువ్వుతుండగా కన్నన్ అతన్ని నాకుతుండేది. ఓసెఫ్ ఎండిపోయిన చెమట ఉప్పన కన్నన్కు చాలా ఇష్టంగా ఉండేది. ఎంత గుంపులోంచి అయినా కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టేసేది. మేఘగర్జన విని పురివిప్పిన నెమలిలా అది ఆనందించేది. పొలంలో ఓసెఫ్ నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేది. నాగలి ఇంకెవరు పట్టినా అది తన కొంటెతనం చూపెట్టేది. అది ఆపడానికి మళ్ళీ ఓసెఫ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. కన్నన్ వద్దు, మన కుట్టప్పే కాదు, నీకు తెలీదా ఏం అనేవాడు. అట్లా ఓసెఫ్ శాంతి కుదిర్చేవాడు. పొలాల్లో రైతులకు ఒక ఆలాపన ఉంటుంది. అందులో పదాలు వాక్యాలు ఏమీ ఉండవు. ఓసెఫ్ కూడా హో అని గొంతెత్తి అందంగా ఓ ఆలాపన చేసేవాడు. 1-2 నిమిషాల పాటు ఆ మాధుర్యం అలా స్పష్టంగా నిలిచి ఉండేది. ఈ సంగీతం ప్రేమ గీతాలలోనూ బృందగానాలలోనూ వినిపించే మధుర స్వరాలకు గ్రామీణ బాణిలా ఉండేది. బహుశా దాన్ని పవిత్ర గీతంగానో పశువుల మంత్రంగానో వర్ణించడం సరిగా ఉంటుందేమో. ఓసెఫ్ ఆ గీతం ఎత్తుకున్నాడంటే కన్నన్ అలసటను బాధను పనిని కూడా మర్చిపోయి సంగీతంలో మునిగిపోయేది. మెడలోని గంటలు నేలలోకి దిగుతున్న గిట్టలు ఆ గీతానికి తాళం వేసేవి. ఓ రోజు చిత్రమైన సంగతి జరిగింది. తుండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగలి కట్టాడు. సన్నగా కీళ్ళ నొప్పి వచ్చి ఓసెఫ్ ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాడు. ఓసెఫ్ ఎద్దులు లేకుండా కేలన్ పొలం పని ఆ రోజు పూర్తి కాదు కనుక కన్నన్ను దాని జత ఎద్దును తీసుకుపోమ్మని ఓసెఫ్ చెప్పాడు. మిగతా ఎద్దులతో పాటు ఈ 2 కూడా పొలంలో ప్రవేశించాయి. ఆ మడి ఒకసారి దున్నడం అయిపోయింది. రెండో దుక్కి మొదలుపెట్టాక పచన్కు పాట ఎత్తుకోవాలనిపించింది. కన్నన్ వెనుక నుంచి పచన్ ఆలాపన ప్రారంభించాడు. కానీ ప్రపంచంలోకెల్లా సంగీతరహితుడైన ఆ మనిషి ఎందుకు పాడాలనుకున్నాడు? పాడాలనిపించింది, పాడాడు, అంతే. ఆ దారుణమైన సంగీతం మొదలు కాగానే కన్నన్కు అసంతృప్తి కలిగింది. తల వేగంగా అటూ ఇటూ ఊపి తన నిరసనను ప్రకటించింది. పచన్కి ఇదేమీ ఎక్కలేదు. తను బాగా పాడుతున్నాడనే అనుకుంటున్నాడు. తమ పాట ఎంత ఘోరంగా ఉన్నదో గాయకులు గుర్తించలేకపోవడం సంగీతంలో సహజమైనది. కాసేపటికి కన్నన్ తన అసంతృప్తిని స్పష్టంగానే ప్రకటించింది. అయినా పచన్ పాట ఆపలేదు. పచన్ స్నేహితులకు ప్రపంచంలోని ఏ రాగమైనా ఒకటే. కన్నన్కు వాళ్ళ తోడ్పాటు ఏమీ దొరకలేదు. పచన్ సంగీతాన్ని అవమానించాడని కన్నన్ కుడికాలి మీద బలంగా తన్నింది. 3 రోజుల పాటు ఆ సంగీతకారుడు ఇంట్లో ఉండి కాపడం పెట్టించుకోవాల్సి వచ్చింది. ఓసెఫ్ దగ్గర కన్నన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది. ఈ మధ్య ఎన్నో వసంతాల్లో శిశిరాల్లో పంటలు ఇంటికొచ్చాయి. చెట్లు దుబ్బలు ఎన్నో శీతాకాలాల్ని ఎంతో మంచును చూశాయి. పాడితుల ముందు ప్రభువులు చూపిన అనేక సింహాసనాలు రాజదండాలు కూలిపోయాయి. బ్రహ్మాండమైన మార్పులు జరిగిపోతున్నాయి. మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వీలు లేని కొత్త రకం పాలన లాంటి సంతోషకరమైన మాటలు వినబడ్డాయి. కానీ ఓసెఫ్ తనకెంతో ఇష్టమైన ఎద్దుల్ని అమ్మేయవలసి వచ్చింది. అప్పటికే అతను బంగారు బాతి లాంటి వరి పొలాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇష్టపూర్వకంగా ఏమి కాదు, కానీ అంతకన్నా గత్యంతరం లేదు. అతనికి పెళ్ళిళ్ళు దాటుతున్న ఒక ముద్దుల కూతురు ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం పైసాకు టికానా లేనిదే అయినా 3,000 రూపాయల కట్నం అడగడంతో ఓసెఫ్కు గత్యంతరం లేకపోయింది. పొలాన్ని 1,500 రూపాయలకు తాకట్టు పెట్టేశాడు. కట్నానికి అది సరిపోయింది. పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. అందుకని ఎద్దులంటే ఎంత ప్రేమ ఉన్నా వాటిని అమ్మయ్యక తప్పలేదు. 20 సంవత్సరాల పాటు అతను రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాడు. అతను అందరికీ తెలిసిన రైతు. కానీ చివరికి ఫలితం ఏమిటి? అతని తల నెరిసిపోయింది, చూపు మందగిస్తోంది, ఒళ్ళంతా ముడతలు పడింది, కీళ్ళ నొప్పులు మొదలయ్యాయి. పనితో అతని చేతులు ఎట్లా కాయగాసాయంటే కత్తి కూడా దిగేది కాదు. ఏం చేస్తాడతను మరి?
5,000 ఏళ్ల కిందటి సాధనాలతో పనిచేస్తుండేవాడు. నేలలో సారమంతా పోయింది. వేయటానికి ఎరువులేమీ లేవు. తన జీవిత సాధనము మోక్ష సాధనము అయిన భూమిని పరిరక్షించమని అతను వరుణదేవతను, మేఘాలను, పర్వతాలను, వాయుదేవతను ప్రార్థించాడు. ఏళ్ల కొద్దీ సాగిన ఆ ప్రార్థనల నిష్ఫలత్వం నుండి అతను ఇంకా తేరుకోలేదు. కానీ దుకాణాలు పెరిగాయి, దోపిడీ పద్ధతులు పెరిగాయి. అతను అవమానపడే విషయాలన్నీ పెరగడం మొదలైంది. కన్నన్ను అమ్మినప్పుడు ఓసెఫ్ అక్కడ లేడు. క్రయపత్రం విషయంలో అతడికి ₹1 రుసుము రావాల్సి ఉండింది. కానీ ఎన్ని రూపాయలైనా ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ఆవరణ వదిలిపోవాలంటే కన్నన్కు కష్టం కలిగింది. తల పైకెత్తి తన యజమాని, తన ప్రాణానికి ప్రాణం అక్కడ ఉన్నాడేమోనని చుట్టూ చూసింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనుకుంటున్నట్టుగా 1-2 సార్లు ఆగిపోయి ఆ సమయానికి దక్షిణం వైపు పనస చెట్టు కింద నిలబడి ఓసెఫ్ మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ప్రేమకి ఎప్పుడు మాటలు, ప్రదర్శనలు అవసరం లేదు. ప్రేమ అంటే దుఃఖం తెలిసిన 2 హృదయాల సాన్నిహిత్యమే. అయితే ఓసెఫ్ కన్నన్ల కన్నా ఒకరికొకరు దగ్గరైన వాళ్ళు మరెవరూ ఉండరు. వాళ్ళు తమ కష్టాల్ని ఇంకొకరు చెప్పుకోలేరు. అందువల్ల ఆ 2 హృదయాలు మరింత ఎక్కువ బాధను అనుభవించాయి. దీక్షా దినాలు ముగిసిపోయి ఈస్టర్ పండగ వచ్చింది. ఎంత పేదవాళ్ళైనా సరే క్రైస్తవులకు ఇది ఒక ఆనందోత్సాహాల దినం. ఆ రోజున ప్రతి వంటగదిలోంచి గుమగుమలాడుతూ మాంసం వాసనలు వస్తాయి. మూకుళ్లలో అప్పాలు సుయ్యమని చప్పుడు చేస్తూ మత్తెక్కించే వాసనల్ని వెదజల్లుతుంటాయి. వేడి మాంసం కూర, కొబ్బరి మొక్కలు, అట్లు, కొన్ని పల్లీలు అక్కడ ఉంటాయి. అక్కడ ఎటు చూసినా సంతోషమే. ఈ అద్భుతమైన రోజున ఆనందం లేని ఇల్లుండనే ఉండవు. కానీ ఓసెఫ్ దేనికోసమో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. దగ్గరలో ఎవరో పొలం దున్నుతున్నారు. ఆ నాగలివాడి మధుర స్వరం ఓసెఫ్కు వినబడుతోంది. ఆ పాట అతనిలోని రైతు హృదయాన్ని దహించి వేస్తోంది. దొడ్లో సాలెగూళ్ళు నిండి ఎత్తుగా నిలబడి ఉన్న నాగల్ని చూస్తే అతని హృదయం బాధతో నిట్టూరుస్తోంది. మళ్ళీ తనకు జీవితంలో ఎప్పుడైనా కన్నన్ లాంటి ఓ జత ఎద్దులు, ఓ 4-5 ఎకరాల మంచి భూమి వచ్చి ఈ నాగలిను ఉపయోగించగలుగుతాడా? అటువంటి రోజును చూసే అదృష్టం తనకుందా అని ఓసెఫ్ నిస్సహాయంగా ఆలోచించాడు. ఏమయ్యో, ఎంతసేపని అట్లా కూర్చుంటావు? జరిగిందేదో జరిగిపోయింది. కొటాయం వెళ్ళవా ఏంటి? దాన్ని రేపు అత్తారింటికి పంపించవా ఏం? ముభావంగా కూర్చున్న ఓసెఫ్ను భార్య మరియా మందలించింది. కూతుర్ని మర్నాడే అత్తారింటికి పంపించాలి. ఇంకా పెట్టాల్సిన బట్టలు పెట్టనే లేదు. ఓసెఫ్కు ఇష్టం లేక కాదు కానీ చేతిలో డబ్బులు లేవు. మరియా ₹20 చీటీ కడుతోంది. దుర్భరమైన రోజుల్లో కూడా కడుపు కట్టుకొని ప్రతి మెతుకు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఆ చీటీ కడుతున్నారు. ఓసెఫ్ ఇంకా దుకాణానికి వెళ్దామని లేచి నిలబడ్డాడు. నాన్న, రవికల గుడ్డ కాస్త మందం ఉండేట్టు చూడు అని చెప్పింది కత్రికుట్టి. భూమి శిస్తు కట్టలేదు కదూ, అది కూడా కట్టిరా అంది మరియా. ఓసెఫ్ చంకలో గొడుగు పెట్టుకొని భుజం మీద ఓ తుండు వేసుకొని బొడ్లో ఓ పాన్ దోపుకొని బయలుదేరాడు. ఈస్టర్ సందడి, ఆనందోత్సాహాలు కొట్టాయంలో ఏమీ తక్కువ లేవు. క్రైస్తవుల దుకాణాలు ఒక్కటి కూడా తీసిలేవు. కానీ బట్టల దుకాణాలు చాలానే ఉన్నాయి. ఓసెఫ్ 1-2 దుకాణాలలోకి వెళ్ళి రకరకాల బట్టలు, ధరలు, నాణ్యత కనుక్కున్నాడు. అబ్బో, ఎంత ధరో! బట్టల ధర విపరీతంగా ఉన్నదని అతని అభిప్రాయం. ఏదేమైనా నేను ఇంకో 2-3 దుకాణాల్లో కనుక్కోవాలి. ఎక్కడ నాకు తక్కువ దొరుకుతుందో ఎవరికి తెలుసు అనుకున్నాడు. అట్లా దుకాణాలన్నీ తిరిగాడు. అట్లా నడుస్తూ మున్సిపల్ భవనం ముందుకు చేరుకున్నాడు. అక్కడ గోడ బయటనే చాలా ఎద్దుల్ని వరుసగా నిలబెట్టారు. అవన్నీ ఎంత బకచికి ఉన్నాయంటే వాటి పక్కటెముకలు లెక్క పెట్టొచ్చు. ఎముకల మీద కప్పిన చర్మం తప్ప మరేమీ లేదు. వాటిలో కొన్ని చివరి రోజుల్లోకి వచ్చిన ముసలి ఎద్దులు. కొన్నింటికి తోకలు తెగిపోయాయి. కొన్నింటికి ఏళ్ల తరబడి బళ్ళు లాగిన గుర్తులు, మెడలు కాయలు కాసి ఉన్నాయి. కొన్నింటికి కొమ్ములు ఎదుగుదల ఆగిపోయి చాలా రోజులైనట్టున్నాయి. కొన్ని మనిషి భూతదయలేమిని ప్రకటిస్తున్నాయి. ఆ ఎద్దుల్లో అటువంటి సంగతులు ఎన్నో కనబడతాయి. వాటన్నింటి మీద మున్సిపాలిటీ నల్లని మృత్యుముద్ర వేసింది. వాటిలో ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఈస్టర్ పర్వదినాన మాంసంగా మారబోతోంది. అట్లా ముద్ర వేయని పశువుల్ని కోసి అమ్మే కటిక వాళ్ళ మీద మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల ఆరోగ్యాన్ని అన్నిటికన్నా మిన్నగా భావించే మున్సిపాలిటీ ఈ పరీక్షను ఎప్పుడూ సడలించలేదు. ఓసెఫ్ అక్కడ నిలబడి కాసేపు తెరిపారా చూశాడు.
అతని దయాహృదయం కదిలిపోయింది. అప్పటికే అక్కడ మొత్తం దాదాపు 40 ఎద్దులున్నాయి. ఇంకా ముద్ర వేయడానికి రైతులు పశువుల్ని తీసుకొస్తూనే ఉన్నారు. ఓసెఫ్ వాటి వంక మరణశిక్ష పడిన మిత్రుల వైపు చూసినట్టు చూసి ఉత్తరం వైపు నడక సాగించాడు. హఠాత్తుగా అతను వణికిపోయాడు. నమ్మశక్యం కాని సంగతి. మందగిస్తున్న కంటి చూపు మోసం చేయడం లేదు కదా అనుకున్నాడు. అక్కడ ఎముకలు తేలిన ఓ పశువును చూసి ఆ వృద్ధుడి హృదయం కుంగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. జలదింపు కలిగింది. అవును, అది కన్ననే. కన్నన్ అంటూ గుండె లోతుల్లోంచి కేక వేశాడు. ఒక్క గంతులో ఆ పశువును చేరుకున్నాడు. తన సౌఖ్యాన్ని ఆశను కలిగించిన ఆ గొంతు విని పశువు మొద్దుబారిపోయింది. కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకుని ఉంది. మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తల పైకెత్తి చుట్టూ చూసింది. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా? నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తల మీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు ఓసెఫ్. అవును, వెనకకాల మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపేయడానికి ప్రయత్నించాడు. కానీ మున్సిపాలిటీ వేసిన ఆ నల్ల ముద్రను చెరపడం అంత సులభం కాదు. కన్నన్కు కడుపు కింద ఒక రసి కారుతున్న పుండు ఉంది. దాని చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. ఇదివరకు ఈ ఎద్దు నీదా అని అడిగాడు ఒక కటికవాడు. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేనా అని అతన్ని అడిగాడు ఓసెఫ్. అవును అన్నాడు కటికవాడు. కన్నన్ తన ప్రియమైన యజమాని చెమట బారిన ఒంటిని నాకడం మొదలుపెట్టింది. ఆ చెమటను చల్లబరచడానికి అది తన జీవితంలో అత్యధికం వెచ్చించింది. తన జీవిత చరమదశలో కూడా ఆ చెమటే నాకుతుంది. ఆ చెమట రుచి దానికి బాగుంటుంది. అది దాని జీవితంలో భాగం. ముసలి రైతు వెచ్చని కన్నీళ్లు కన్నన్ ముఖం మీద రాలాయి. వెళ్ళని, ఇప్పటికీ ఆలస్యమైంది. మధ్యాహ్నంలోపు ఈ మాంసం దుకాణానికి చేర్చాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు దుకాణదారు. 2-3 ఎద్దుల్ని తీసుకొని వెళ్ళిపోతున్న వ్యాపారుల్లో ఒకరు కన్నన్ కూడా తీసుకురావాలని సైగ చేశాడు. అంతే. ఇక ఆ 2-3 గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారాన్నిగా సమకూరుస్తుంది. చీకటి పడుతోంది. దీపాలు పెట్టేలోపు ఈ అడుగు ఊడ్చేయమ్మా, ఓసెఫ్ కోసం ఎదురు చూస్తున్న మరియా కూతురికి చెప్పింది. నాన్నకి ఇంత ఆలస్యం అయ్యిందేమిటమ్మా అడిగింది కత్రి. పని మీద వెళ్ళాడుగా, రాని అని మరియా సర్ది చెప్పింది. కొట్టాయంక వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సింది. తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్రి అసహనంగా అంది. ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి. మరియా కూడా ఎదురు చూస్తూనే ఉంది. ఓసెఫ్ జాడ లేదు. దీపం వెలిగించారు. కింద ఆమె ఒక తెల్ల ఆకారాన్ని చూసింది. అమ్మా, నాన్న వచ్చాడు. అవునవును, నాన్నే. కత్రి ఆనందంగా కేకలు వేసింది. నాన్నను తానే మొట్టమొదటి చూశానని సంబరంగా ఉంది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకే ఆలోచనతో చూస్తూ నిలబడిపోయారు. బట్టల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ యువతి కళ్ళ ముందరే ఓసెఫ్ కన్నన్తో కలిసి లోపలికి వచ్చాడు. ఓ, ఇది కన్నన్, కత్రి ఆశ్చర్యంతో అంది. బట్టలేవి? దీన్ని కొనుక్కొచ్చావా అని అడిగింది మరియా. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒరిగింది. వాళ్ళు అతన్ని 1000 ప్రశ్నలతో వేధించారు. గొంతెత్తి అరిచారు. ఓసెఫ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. నాన్న, నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు, కళ్ళ నిండా నీళ్లతో అంది కత్రి. బిడ్డ, తండ్రి దగ్గుత్తికతో జవాబిచ్చాడు. నాకు నువ్వెంతో, కన్నన్ అంతే. కసాయి వాళ్ళు తుండుతో కళ్ళొత్తుకున్నాడు. అతను ఆ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.